కూటమి పాలనలో అన్నదాతలు తీవ్ర కష్టాలు పడుతున్నారని అన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. శనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కనీసం కొనుగోలు సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శనగ పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా జమ్మలమడగ నియోజకవర్గము, ప్రొద్దుటూరు కానీ, కమలాపం కానీ, రాయలసీమ జిల్లాల్లో ప్రకాశం డిస్టిక్లో కానీ శనగ పంట చాలా ఎక్కువ వేస్తారు. అలాంటి శనగ పంట ఈసారి రైతులకు బాగా పంట వచ్చినప్పటికీ ఈరోజు మనం చూస్తే రైతుల పరిస్థితి, పంట వచ్చి కోతలు చేయబట్టి 25 రోజులు అయింది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వము కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల, అదేవిధంగా ఈరోజు మనం మద్దతు ధర ఒకటి చూసాం. శనగలకు 5,650 రూపాయలు క్వింటాలకు మద్దతు ధర, ప్రభుత్వ మద్దతు ధర ఉంది. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి మద్దతు ధర కూడా రైతులు పెట్టిన పెట్టుబడికి ఖర్చులకు ఇది కరెక్ట్ మద్దతు ధర కాదు, ఇంకా పెంచాలి మద్దతు ధరను. కానీ ఇప్పుడున్న మద్దతు ధర 5,650 రూపాయలు కూడా లేకుండా ఈరోజు పంట వచ్చిన తర్వాత రైతులు చేలల్లోనే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల మినిమం సపోర్ట్ ప్రైస్కు రైతులందరూ కూడా దళారీ చేసిన బారుల్లో పడిపోయి దాదాపు ఒక ఎకరాకు ఒక క్వింటాలకు 1000 రూపాయలు నష్టపోవాల్సి వస్తూ ఉంది. ఈరోజు శనగలు 10 క్వింటాలు అయితే ఒక ఎకరాకు 10,000 నష్టపోవాల్సి వస్తుంది. అంటే ఈరోజు 4,600, 4,700 రూపాయలకే క్వింటాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతులు కల్పించి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు పొలాల్లోనే వచ్చిన పంటను 5,000 లోపే 4,600కు 700కే అమ్ముకొని చాలా నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా శనగ పంటే కాకుండా మీరు ఒక్కసారి చూస్తే జొన్నలు 3,600 రూపాయలు మద్దతు ధర ఉంటే 2,600కే ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.